హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాంపల్లి, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 23వ తేదీన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక రాష్ట్రంలో పలు చోట్ల 100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే మే 21 నుంచి 36 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకా వేసవి పూర్తి కానేలేదు, అప్పుడే వర్షాకాలాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మేఘావృతమై ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఆవర్తనం కొనసాగుతున్నాయి. ద్రోణి ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. వర్షాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో మనకు భారీ వర్ష సూచన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడుతుంది. సో ఈ రోజు హైదరాబాద్ సిటీలో మాత్రము విపరీతమైనటువంటి వర్షం పడుతుందని చెప్పవచ్చు. హైదరాబాద్ సిటీలోని ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాంపల్లి, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఏరియాల్లో భారీగా వర్షం నమోదవుతుంది. దాదాపు గంట సేపటి నుంచి కూడా విపరీతమైనటువంటి వర్షంతో సిటీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఈ ఏరియాలో, ఇటు చాదర్ఘాట్ ఈ ఏరియా అంతా కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ నెలకొంది. మలక్పేటలో ఉన్నటువంటి న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో దాదాపు గంట సేపు అటు దిల్సుఖ్ నగర్ వైపు, ఇటు మనకు ఎంబీబీఎస్ వైపు కూడా దాదాపు చాలా సేపు కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. గంట సేపు ట్రాఫిక్ తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడి వెహికల్స్ అన్ని కూడా రోడ్డు పైన నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఇదే పరిస్థితి సిటీలో చాలా చోట్ల కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం సమయము ట్రాఫిక్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ సమయం వచ్చేసరికి ట్రాఫిక్ క్రమక్రమంగా పెరుగుతుంది. కాబట్టి పెరుగుతున్న ట్రాఫిక్ పడుతున్నటువంటి వర్షం వల్ల కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది. ప్రజలు కానీ, సిటీ వాసులు కానీ బయటికి రావాలంటేనే వాతావరణ పరిస్థితిని చూసి అలానే ట్రాఫిక్ నుంచి కూడా ఎక్కడికక్కడ ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ సిటీలో ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం స్టార్ట్ అయినటువంటి వర్షం దాదాపు రేపు ఉదయం వరకు కంటిన్యూగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మన ద్రోణి ప్రభావం వలన దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు రెయిన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సడన్ గా కొద్దిసేపు వర్షం పడి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ పడే అవకాశము ఉండదు. ఎందుకంటే ద్రోణి ఆల్రెడీ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఆ ప్రభావము తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలకు సంబంధించి చూసుకుంటే మనకు యాదాద్రి భువనగిరి జిల్లా, అలానే అటు నల్గొండ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలుపుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం వలన కూడా వర్షం చాలా ఎక్కువగా నమోదవుతుంది. దాదాపు మనకు పూర్తి స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా కూడా సాధారణ డిగ్రీల కంటే కూడా దాదాపు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
పలు జిల్లాల్లో కుండపోతలు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాల వలన కూడా ప్రజలు గాని రైతులు గాని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఆవర్తనం రెండు కొనసాగుతుండటంలో ద్రోణి ఆవర్తన ప్రభావంతో సడన్ గా మనకు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ఎక్కువగా కూడా పడే అవకాశం ఉంది. భారీగా వర్షపాతం నమోదైతే జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని అటు సెక్రటరీ నుంచి ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలు కూడా కలెక్టర్లు మండల స్థాయి ఉన్నటువంటి అధికారులు కూడా ఆల్రెడీ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలంగాణలో కాళేశ్వరం వద్ద మనకు త్రివేణి సంగమం వద్ద మనకు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. సో అది చాలా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి సరస్వతి నది పుష్కరాల కోసం కూడా రోజు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు అక్కడికి వస్తున్నారు. సో అది చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనకు భారీ వర్షాల కారణంగా సరస్వతి నది పుష్కరాల నిర్వహణకు చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి, చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్లేస్లు అన్ని కూడా వర్షంతో వరదమయం కావడంతో అటు వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి. వెహికల్స్ ఒకవేళ వెళ్ళిన వెహికల్స్ అందులోనే దిగబడిపోతున్నాయి. దీంతో చాలాగా ఇటు మహదేపూర్ వైపు కాళేశ్వరం నుంచి మహదేపూర్ వైపు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలానే కాళేశ్వరం నుంచి అటు మహారాష్ట్ర సిరోంచ అటు చెన్నూరు వైపు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక వేసినటువంటి గుడారాలు గాలికి కూలిపోతున్నాయి. నైట్ టైంలో భారీగా ఈదురుగాలు రావడంతో మనకు ట్రాన్స్ఫార్మర్ కానీ టాటా వేసినటువంటి ట్రాన్స్ఫార్మర్ తో పాటు కరెంటు పోల్స్ కూడా కూలిపోయి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. ఆ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా జామ్ కావడంతో ప్రజలు దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి అక్కడ సరస్వతి పుష్కరాల వద్ద మనకు కనిపిస్తుంది. సో ఇలా అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అలానే జిల్లా ఎస్పీ కిరణ్ గారితో పాటు మిగతా ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు సమస్యలు చేస్తూ నది పుష్కరాల కోసం వచ్చినటువంటి భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు. మిగతా జిల్లా చూసుకుంటే మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిగా ఒక 20% వరి ధాన్యం సంబంధించినటువంటి అమ్మకాలు ఇంకా కొనుగోలు అమ్మకాల ప్రక్రియ ఉంది కాబట్టి అక్కడ ఈ వర్షాల వల్ల అక్కడ ధాన్యం తగ్గిపోతుంది. నిర్మల్ గానీ కామారెడ్డి దాంతో పాటు నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇటు జగిత్యాల జిల్లా ఈ జిల్లాలో వరి ధాన్యం తగ్గిపోతుంది. దీంతో అక్కడ అన్నదాతలు ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ద్రోణి ప్రభావము బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రవర్తనము అది మెల్లమెల్లగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో మరొక 3-4 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇందుకు తగిన విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రెహన్నా. ఓకే రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.